హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మేమైతే నిన్న విజయవాడ చేరుకున్నాము. ఏబిఎన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఇప్పుడు ఉంది కదా, సో నిన్న నైట్కి చేరుకున్నాం అనమాట. ఆ వ్లాగ్ అంతా కూడా చేశాను. అండ్ ఈరోజు కాంపిటీషన్ కూడా ఎంతవరకు వీలవుతుందో నాకు తెలీదు. సో షూట్ చేస్తాను, ఆ 2 వీడియోలు కూడా నేను పెడతాను మన ఛానల్లో. సో నాకైతే ఈరోజు ఈ బ్యాడ్జ్ ఇచ్చారు, విజయనగరం డిస్ట్రిక్ట్ అని. సో విజయనగరం పేరు వినడం కొత్త కాదు, కానీ విజయవాడ వచ్చి విజయనగరం అంటుంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నా డిస్ట్రిక్ట్, నేను విజయనగరం అంతటి నుంచి నేను వచ్చాను, అది నా డిస్ట్రిక్ట్, నాది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇది పెట్టుకోవాలి అందరికీ. స్టేట్ లెవెల్ విన్నర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ అందరికీ, ఎవరైతే ఇప్పుడు విజయవాడ వచ్చారో అందరికీ ఇవి ఇచ్చారు. ఎవరి డిస్ట్రిక్ట్ అయితే వాళ్ళకి ఇవి ఇచ్చారు. మేము ఇలా డ్రెస్కి పిన్ చేసుకొని మేము రంగోలీ వేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, టెన్షన్గా ఉన్నాను. అండ్ అసలు ఎలా ఉందంటే, ఇంత టెన్షన్ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు టెన్షన్ పడ్డాను. సో సేమ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు కదా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి అందరూ వచ్చారు. సో కొంతమంది నన్ను గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్లో చూసామని. కొంతమందికి నేను తెలీదు, సో నేను పరిచయం చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ అవుతున్నాం అనమాట ఇప్పుడిప్పుడే. సో కాంపిటీషన్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ అవుతుంది నాకు. సో వాళ్ళ నుంచి ఒక్కొక్క ముగ్గు నుంచి కూడా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది కదా. సో అందరి నుంచి టెక్నిక్స్ నేర్చుకోవడానికి, అసలు వాళ్ళు ఎలా వేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ అవన్నీ నేర్చుకోవడానికి మెయిన్గా అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో గెలిస్తే అది బోనస్ అంతే, గెలవకపోతే మాత్రం ఈ మెమరీస్ ఉంటాయి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. డిస్ట్రిక్ట్లో విన్ అయినప్పుడు కూడా, విజయనగర్లో విన్ అయినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా పాప నా ముగ్గుల పోటీకి రావడం ఫస్ట్ టైము. సో మా పాప వచ్చిన ఫస్ట్ రంగోలీ కాంపిటీషనే నేను విన్ అయ్యి స్టేట్ లెవెల్కి వచ్చాను కదా. సో అది కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలామందికి డౌట్లు ఉంటాయి కదా, స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయితే ఏం చేయాలి, ఎలా ఉంటుంది అని. సో అన్నీ కవర్ అయ్యేలాగా నేను ఒక వీడియో అయితే పెడతాను. ఒక్క 2 days నాకు టైం ఇవ్వండి, ఎందుకంటే నేను ఈరోజు రంగోలీ కాంపిటీషన్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను విజయనగరం వెళ్ళిపోవాలి కదా. సో ఎడిటింగ్ అవంతా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 1-2 days అయితే పడుతుంది. సో అదండి, అందరూ కూడా బ్లెస్ చేయండి. విన్ అయితే హ్యాపీ, అవ్వకపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. అందరినీ, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ అందరినీ నేను కలవబోతున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్, బెస్ట్ మెమరీస్ అయితే నాతో ఎప్పుడూ ఉంటాయి. సో బాయ్ అండి.